పోతన ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధము గజేంద్ర మోక్షము 16వ పద్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తన కుంభముల పూర్ణత కుటిక్కి యువతులా కుచములు పయ్యద కొంగులీగా తన యాన గంభీరతకు జాలక బలల యానంబులందెల నండకొన తనకర శ్రీగని తలకి బాలల చిరు తొడలు మేకల దీప్తి తోడు పిలువ తనదంత రుచుకోడి తరుణుల నగవులు ముఖ చంద్రదీపుల ముసుగు దిగువా తనదు లావణ్య రూపంబుదలచి చూడ అంజనాభ్రము కపిలాది హరిదివేంద్ర దైత్యులందరూ తన వెంట తగిలి నడువా గుంబి విభునొప్పి నొప్పుల కుప్పబోలే. గజేంద్రుని యొక్క వర్ణనను తనను అనుసరిస్తున్నటువంటి ఆడ ఏనుగులను ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు భక్త కవి పోతనామాచ్యుడు. గజేంద్రుని కుంభస్థలాల నిండుదనానికి సరితూగలేక, అతని నడకల టీవీకి సరితూగలేక అతివల పాదాలు అందెలో అండ తీసుకున్నాయి. అతని తొండం సిరికి తూగలేక కన్నెల వడ్డానాల కాంతులను తోడు తెచ్చుకున్నాయి. అతని దంతాల కాంతికి సరితూగలేనందుకే వివిధ చిరునవ్వుల ముఖ చంద్రకాంతుల ముసుగు వేసుకున్నాయి. అతని లావణ్య రూపాన్ని చూడగోరి అంజనావతి, అభ్రమువు, కపిలా మొదలైన దిగ్గజాల భార్యలు వెంటబడ్డాయా అన్నట్టు ఆడు ఏనుగులు అనుసరిస్తుండగా ఉప్పుల కుప్పల ఆ గజరాజు ఉప్పి ఉన్నాడు. ఇది ఉన్నది ఉన్నట్లు చెప్పడం అద్భుతమైనటువంటి స్వభావోక్తి అలంకారాన్ని ఇక్కడ అందించారు. ఈ పద్యంలో రహస్యార్థం చూస్తే గజేంద్రుడు అనగా జీవుడు. ఇక్కడ ఈ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు జీవుణ్ణే గజేంద్రుడిగా పోల్చి మనకు అందించారు. కాబట్టి గజేంద్రుడు అనే జీవుడు పంచకోశ యుక్తుడు, అలంకృతుడైన అయి సప్త ధాతువులతోనూ బహిరంతర ఇంద్రియాలతోనూ దశవిధ ప్రాణాలతోనూ శబ్దాది విషయాలతోనూ శరీర త్రయాన్వితుడు అయి అవిద్య అనే కన్యకతో పరిణయం పెళ్లి కొడుకులా కనబడుతున్నాడు అని ఈ రహస్యార్థాన్ని మనకి భక్త కవి పోతనామాచ్యుడు మనకు అందించారు. ధన్యవాదములు.